బోనాల సందర్భంగా ఎల్బీ నగర్ అంతా భక్తులతో కిటకిటలాడాయి. హయత్ నగర్లోని పోచమ్మ అమ్మవారి దేవాలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పోచమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మల్రెడ్డి రామరెడ్డి దర్శించుకున్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరినట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. పోచమ్మ టెంపుల్ కాలనీ టెంపుల్ కమిటీకి, అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్ రవీందర్ గౌడ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, నాతో పాటు ఇచ్చేసిన వెంకటేశం గారు, అదేవిధంగా కాలనీ వాసులందరికీ పేరు పేరున ముందుగా బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అమ్మవారి దయతోటి మన ప్రాంత వాసులంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాం. సందర్భంగా మరి ఈ రాఘవేంద్ర కాలనీలో పోచమ్మ తల్లి దేవాలయంలో మరి పెద్ద ఎత్తున భక్తులు పొద్దుటి నుంచి ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్ గా నడుస్తూనే ఉన్నాయి. ఇదే విధంగా రాత్రి దాకా నడుస్తాయి. మరి అమ్మ తల్లి ఆశీర్వాదం అందరి మీద ఉండాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రము మరి ఆ దేవతల వల్ల ఆశీర్వాదాల వల్ల సుభిక్షంగా ఉంది. ఇదే విధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా సుఖశాంతులతోటి అందరూ కూడా ఆనందంగా గడుపుకోవాలని చెప్పి చాలా అధిక సంఖ్యలో పాల్గొని తమ భక్తిని చాటుకుంటూ మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఉదయం నుంచి నిన్న రాత్రి నుంచి 3 రోజుల నుంచి వారికి నిద్ర లేకుండా పాపం అహర్నిశలు కష్టపడి ఇవాళ ఈ సక్సెస్కి వాళ్ళందరూ తోడ్పడినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఇరు కమిటీల వారు, ఆలయ మరియు కాలనీ కమిటీల వారు అందరూ కూడా కష్టపడి ఈరోజు మన గుడి కానీ కాలనీ డెవలప్మెంట్ కానీ ఇవాళ ఈ పొజిషన్లో ఉండడానికి కారణమైన మా కాలనీ సభ్యులు అందరూ కూడా నాకు సహకరించినందుకే మేము ఈ సక్సెస్ సాధించగలిగినాము. అమ్మవారి బోనాలు ప్రతి ఏటా జరిగినట్టే ఈ ఏటా ఇంకా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మన ఎమ్మెల్యే గారు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ గారు మన ఈటల రాజేందర్ గారు